హలో హాయ్ అండి. ఈరోజు మనం చేయబోతున్నాం బంగాళదుంప ఉప్మా కర్రీ లేదా బంగాళదుంప పోపు కర్రీ అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అందుకోసం మనం ముందుగా మూడు బంగాళదుంపలండి, 2 ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పచ్చి బఠానీ తీసుకుంటున్నాను. ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకున్నానండి. కొంచెం చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి కారమే దీంట్లో కారం అండి. ఇంకా కారం అంటూ ఏమి ఉండదు కదా. సో బంగాళదుంపలు, పచ్చి బఠానీ ఈ విధంగా అయితే 3 విజిల్స్ రానిచ్చేసాను. సో ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఉప్మా పోపులన్నీ వేసేయండి. ఆవాలు, శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసినట్టయితే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. దీంట్లో పచ్చిమిర్చి కారమే కారం అన్నాను కదండి, అడిషనల్గా కారం ఏమి యూజ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చి కారమే దీంట్లో కారం. ఇంకా కొద్దిగా అల్లం ముక్క ఉంది కదా, అల్లం ముక్కని ముక్కలుగా చేసుకుని వేసుకున్న ఘాటు, ఈ రెండేనండి కూరకు టేస్ట్నిచ్చేయి. సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత బఠానీ అయితే వేసుకోండి. బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకుని అయితే వేసుకోండి. 2 కలిపి విజిల్ పెట్టాం కదా, సో చెక్ చేసుకుని అయితే వేసుకోండి. బఠానీ ఒక్కొక్కసారి ఉడికిపోద్ది, ఒకసారి ఉడకదు. సో చూసుకుని వేసుకోండి. సో దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. అగైన్ బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే బఠానీ పచ్చి వాసన పోతుంది అనే విషయాన్ని మనం గమనించేయాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపను పీల్ చేసుకుని ఈ విధంగా అయితే స్మాష్ చేయాలండి. ఈ స్మాష్ చేసేటప్పుడు అక్కడక్కడ ముక్కలు ఉండాలి, అక్కడక్కడ స్మాష్ అవ్వాలి. అంటే పేస్ట్లా అయితే అయిపోకూడదండి. పేస్ట్లా అయిపోతే కూర అంతా టేస్ట్గా ఉండదన్నమాట. భలే రైమింగ్ కుదిరింది కదండి. మర్చిపోయానండో, నా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడేం చేస్తారంటే దీన్ని బాగా ఫ్రై చేయండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఈ బంగాళదుంప పోపు కర్రీ కాంబినేషన్లో చపాతీ కానీ పూరి కానీ తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి. సో లాస్ట్లో ఈ విధంగా మూత పెట్టుకుని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తే మీకు ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. భలే ఉంది కదండి చూడడానికి. సో తింటే ఇంకెంత బాగుంటుందో ఊహించండి. వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. సో ఈ విధంగా పూరి ముద్ద అయితే కలిపేసుకున్నాను. పూరి నూనె లాగకుండా ఉండాలంటే అప్పటికప్పుడు కలుపుకుంటే నూనె లాగదని నా ఉద్దేశం. మీరేమంటారు? సో ఈ విధంగా పూరి అయితే వేసేసుకుని ఆ కర్రీలో కలుపుకుని తింటే అబ్బబ్బా ఉంటుందండి. నిజంగా సూపర్ అంటే సూపర్ అనుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఆగండి ఫోటో తీసుకుంటానంటే ఆగకుండా తినేస్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి మీరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు. వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.